హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఎట్టకేలకు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారు ఇందిరమ్మ ఇండ్ల కొరకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే గడువు అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. పేద మధ్య తరగతిలో సొంత ఇల్లు ఉన్న కళ అయితే నెరవేరుస్తాననేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మీటింగ్లో అయితే తెలపడం అయితే జరిగింది. కొద్దిగా లేట్ కావచ్చు, కానీ మీరు చేసుకున్న ఇందిరమ్మ ఇల్లుల కోసం అయితే ఇందిరమ్మ ఇల్లులు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. దీని కొరకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, గతంలో కనుక ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న వారు ఆ స్టేటస్ అయితే మారని వాళ్ళు, అలాగే లిస్ట్ లో కూడా పేరు రాని వాళ్ళు ఏం చేయాలనేది నేను చివరిలో అయితే చెప్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా పీడిఎఫ్ ఫైల్స్, ఇంపార్టెంట్ లింక్స్ అయితే రావడం అయితే స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకంటూ ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలండి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఉండాలి. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి అయితే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఆ యొక్క రేషన్ కార్డు ఎఫ్ఎస్సి జిరాక్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఓటర్ ఐడి కార్డు కూడా అడుగుతున్నారు. ఓటర్ ఐడి కార్డు చాలా మంది చూసుకున్నట్టయితే ఓల్డ్ ఓటర్ ఐడి కార్డ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ కార్డ్స్ అయితే రిజెక్ట్ అయితే చేస్తున్నారు. న్యూ కార్డ్ అయితే మీరు మీ సేవలకు వెళ్ళినట్టయితే ఆ ఓల్డ్ నెంబర్ మీదనే న్యూ కార్డ్ అనేది కూడా డౌన్లోడ్ అయితే చేస్తారు. ఆ కార్డు జిరాక్స్ అనేది మీరు ఒకటి తీసుకోవాలి. పాన్ కార్డ్ అనేది ఆప్షన్ అండి. పాన్ కార్డు అడుగుతున్నారు, మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ప్రజాపాలన అప్లికేషన్ దరఖాస్తు అనేది తీసుకోవాలి. ఇది ఓల్డ్ అప్లికేషన్ ఫామే, మీరైతే జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది, లేదా మీరు నెట్లో అనేది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకం కూడా ఇందులో నుంచి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కుటుంబ వివరాలు ఉన్నదిగా ఇక్కడ మీ యొక్క పేరు రాసుకొని టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. మీ క్యాస్ట్ ఏంటిది, ఎస్సీ ఎస్టీ బీసీ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించిన టిక్ మార్క్ పెట్టుకొని మీ పుట్టిన తేదీ అనేది రాయాలి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, మీరు ప్రస్తుతానికి ఏం పని చేస్తున్నారు అనేది కూడా రాయాలి. మాకు రేషన్ కార్డు లేదు, మేము ఈ ఒక పథకానికి అర్హులమైన అంటే రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు అనేసి కూడా గుర్తించవచ్చు. ఇక్కడ మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే పిల్లల పేర్లు, మీ ఒక భార్య పేరు కూడా సంఖ్యలో అయితే రాసుకొని నీకు ఆ పేరు, దరఖాస్తుదారు మీకు ఏమవుతారు, మేలా ఫీమేలా, వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు. అంటే మాకు కొత్తగా పాప పుట్టింది, వాళ్ళ పేరు రాయొచ్చా అంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే పేర్లు అయితే ఇక్కడ రాసుకోవాలండి, మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అనేది కూడా, అడ్రస్ అనేది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, మహాలక్ష్మి పథకానికి అయితేనేమో టిక్ మార్కులు అనేది చేసుకోండి. నెక్స్ట్ రైతు భరోసా కంటేనేమో రైతు భరోసాకు సంబంధించిన టిక్ మార్క్ అనేది చేసుకోండి. ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించింది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు టిక్ మార్క్ చేసుకోవాలి. మీకు ప్లేస్ ఉంటే మాత్రం ప్లేస్కు సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్లు కూడా పెట్టాలి. 5 లక్షల కోసం సాయం చేసుకోవడానికి ఇప్పుడైతే ఇల్లులు అయితే ఇస్తున్నారు. ఎవరైనా ఇల్లులు కావాలనుకున్న వారికి అయితే రావట్లేదు. ప్లేస్ ఉండి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం కావాలంటే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్లేస్లు అనేది కూడా చూస్తున్నారు, డబల్ బెడ్రూమ్ అనేది చూస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయిగా, ఎవరు వాడని వరకు బేస్మెంట్ లెవెల్ లేపి ఆపేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెరిఫికేషన్ చేసి ఇల్లులు అనేది కూడా రద్దు అనేది చేస్తున్నారు. ఎవరైతే ఇల్లులు కట్టుకొని ఉంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకే వర్తిస్తుందని చెప్తున్నారు. దీన్ని కూడా ఇల్లు కిరాయికి ఇచ్చుకొని నడిపిస్తున్నారనేసి కూడా చూస్తున్నారు. దానికి సంబంధించి కూడా వెరిఫై అని చేసేసిన తర్వాత అర్హులైన వారికే ఇల్లులు ఇస్తామనేసి కూడా చూసుకుంటున్నారు. మీరు ఆ విధంగా అనేది చూసుకోవచ్చు. గృహజ్యోతికి సంబంధించింది దానికి సంబంధించిన టిక్ మార్క్ చేసుకోవచ్చు. చేయుత పెన్షన్ సంబంధించి దానికి ఒక టిక్ మార్క్ అనేది ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత మీ యొక్క గ్రామ పంచాయతీ దగ్గర అనేయచ్చు, లేదా ఎంపీడీ ఆఫీసులు అనేది కూడా మీరైతే సబ్మిట్ చేయొచ్చు. గతంలో కనుక మేము అప్లై చేసాము, మాకు ఇంతవరకు ఇండ్లు రాలేదు, ఇంట్లో ప్లేస్లో పేరు కూడా రాలేదు అనేసి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి అనేది ఇప్పుడు ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళనేది కూడా ఆన్లైన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి కూడా మనకైతే కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. గూగుల్లోకి వెళ్ళేసిన తర్వాత ప్రజాపాలన అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కైండ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే కైండ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అంటే మీకు ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నప్పుడు సీరియల్ నెంబర్ అనేది ఇస్తారు, లేదా ఆ ప్రజాపాలన రిసిప్ట్ తీసుకెళ్తే మీ ఎంపీడీఎఫ్స్కి తీసుకెళ్తే అక్కడి నుంచి అనేది కూడా మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి వీ స్టేటస్ క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుంది, పెండింగ్ ఉందా, రిజెక్ట్ ఉందా, మీరు అర్హులు కాదని ఉందా, ఏమున్నది అనేసి కూడా నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేయండి. ఈ యొక్క పోర్టల్ అయితే రావడం జరుగుతుంది. ఈ పోర్టల్ అనేది క్లిక్ చేసుకుంటే మీరు ఇట్లా ఈ విధంగా అయితే మీకు ఆ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, అప్లికేషన్ ఐడి ఆ ద్వారా అయితే మీరైతే వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఏం స్టేటస్ వస్తుంది, ఫస్ట్ మీకు ఏం స్టేటస్ వస్తుంది అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి. మీకు ఎప్పటి నుంచి ఈ స్టేటస్ అనేది గతంలో చూసుకున్నట్టయితే చాలా మందికి ఎంపీడీ ఆఫీస్ పెండింగ్ ఉంది, ఇప్పుడైతే మళ్ళీ వెరిఫికేషన్ కలెక్టరేట్ అని పడ్డది. కొంతమంది అయితే అప్లికేషన్స్ మారుకుంటా రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అయితే మీకు ఏం ఆప్షన్ పడ్డది అనేది కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో
వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.